హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయలకైతే భలే గిరాకీ ఉంటుంది. ఒకటి 10 రూపీస్ 20 రూపీస్ కూడా అమ్ముతున్నారు బయట. అలాంటప్పుడు మనం ఒకేసారి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, సమ్మర్ మొత్తం వాడుకోవచ్చు. నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో వాటర్ వేసి నిమ్మకాయలని వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 2-3 మంత్స్ వరకైనా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వాటర్ అనేది ఎవ్రీ 1 వీక్ ఆర్ 10 డేస్కి ఒకసారి తప్పకుండా చేంజ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే నిమ్మకాయలు అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనము ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కానీ లేదు అంటే కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్, ఇలా మెరుపు ఉన్న బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి, ఆ మెరుపు అంతా మన శారీస్కి కానీ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పిల్లలకి కానీ అంటుతుంది. అలాగే ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి, కింద పడ్డా కూడా తొందరగా పగిలిపోతూ ఉంటాయి. అలా పగిలిపోకుండా మెరుపు పోకుండా ఉండాలి అంటే ఒక 10 మినిట్స్ ఇలా హాట్ వాటర్లో వేసి తీసేసి తర్వాత వీటిని క్లాత్తో తుడుచుకొని ఈ బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి, బ్యాంగిల్స్ కుండే మెరుపు అనేది పోకుండా ఉంటుంది. మెరుపు అనేది అలా గట్టిగా స్టిఫ్ అయి వాటికే పట్టుకొని ఉంటుంది. ఈవెన్ మనం వేసుకున్నప్పుడు కూడా ఆ మెరుపు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇన్ కేస్ కింద పడ్డా కూడా గాజు అనేది అంత ఈజీగా పగిలిపోదు. ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల గాజు అనేది గట్టిగా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా ఫుడ్ కానీ ఆన్లైన్లో గ్రాసరీస్ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు బయట ఎక్కడ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఇలాంటి పేపర్ బ్యాగ్సే ఇస్తున్నారు. అంటే ప్లాస్టిక్ ప్లేస్లో ఇలాంటి పేపర్ బ్యాగ్స్ని వాడుతూ ఉన్నారు. ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అనేది మనం చాలా ఉంటూ ఉంటాయి ఇంట్లో. మనం అవన్నీ కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని 2 విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకైతే ఒక్కటైతే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ టీషర్ట్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి కదా, ఆ టీషర్ట్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు లేని వాళ్ళు కర్చీఫ్స్ కానీ లేదు అంటే పిల్లల సాక్స్ కానీ యూనిఫామ్కి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా పేపర్ బ్యాగ్స్లో పెట్టుకొని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ సైడ్కి పెట్టుకున్నాము అనుకోండి, ఈజీగా దొరుకుతాయి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్, కరివేపాకు వేయని కర్రీ ఉంటుందో చెప్పండి. ప్రతి కర్రీలో కూడా కరివేపాకు అనేది కామన్గా వేస్తూ ఉంటాము. మనం కరివేపాకు ఊరికి వెళ్ళినప్పుడు కానీ లేదు అనే మార్కెట్లో ఎప్పుడైనా ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా స్టోర్ చేసుకోవాలి. మినిమం ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మంచిగా ముదిరిన ఆకుల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆకులు కనుక లేతగా ఉన్నాయి అనుకోండి, అవి తొందరగా నల్లబడిపోతాయి. రిమైనింగ్ ఆకులు కూడా స్ప్రెడ్ అయిపోయి అవి తొందరగా పాడైపోయేలాగా చేస్తాయి. అందుకనేసే ఎప్పుడూ ముదురుగా ఉన్న ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇందులో మంచిగా తేమ లేకుండా ఉండడానికి, ఉన్న తేమను పీల్చడానికి కొన్ని బియ్యంని వేసుకోవాలి. ఇలా బాక్స్లో వేసి టిష్యూ పేపర్ అడుగున వేసుకొని పైన బియ్యంని చల్లుకోవాలి. ఇంకా ఏదైనా తేమ ఉన్నా పీల్ చేయడానికి పైనుండి టిష్యూ పేపర్తో కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 2 or 3 మంత్స్ ఉన్నా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా తీసుకునేటప్పుడు తడి చేతులతో మాత్రం ముట్టుకోకూడదు. అలా వాటర్ తగిలిన తడి చేతులతో ముట్టుకున్నా కూడా తొందరగా కుళ్ళిపోతుంది, నల్లగా అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా మనం చపాతీ కానీ పూరి పిండి కానీ కొంచెం మిగిలింది అనుకోండి, డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాడుతూ ఉంటాము. అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అయితే గట్టిపడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందు తీసి బయట పెట్టినా సరే పిండి అయితే మెత్తగా అవ్వదు, గట్టిగా అయిపోతుంది. చపాతీ కానీ పూరి కానీ చేసినా కూడా గట్టిగా అవుతుంది. అలా గట్టిపడకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బాకి ఆయిల్ అప్లై చేసేసి ఈ పిండిని అందులో పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, ఒక 2 డేస్ ఉన్నా సరే గట్టిపడకుండా ఉంటుంది. మనం చేయడానికి ఒక 15 మినిట్స్ ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది. చపాతీ కానీ పూరి కానీ గట్టిపడదు, సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ టిప్, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, కామన్గా బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది. ఇలా బిస్కెట్స్ మొత్తం ప్యాకెట్ తినకుండా సగం సగం తిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే మెయిన్గా కొంచెం గాలి తగిలినా సరే తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడకుండా ఉండాలి, ఎప్పుడు క్రిస్పీగా క్రంచీగా ఉండాలి అంటే మన బాక్స్లో కొన్ని బియ్యం వేసి తర్వాత బిస్కెట్స్ వేసి మూత కనుక పెట్టాము. అలాగే కొంచెం బియ్యంతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యము షుగర్ అనేది ఈ రెండింటి వల్ల బిస్కెట్స్ అనేది మెత్తబడకుండా క్రిస్పీనెస్ అంటే క్రంచీగా ఉంటాయి. ఇలా బాక్స్లో వేసి మూత పెట్టడం వల్ల ఎన్ని డేస్ అయినా సరే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి.
ఇలానే చిప్స్ కానీ లేదు అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ మెత్తబడకుండా ఈ విధంగానైతే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్, ఎప్పుడైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు కొబ్బరికాయలు అయితే కామన్గా కొడుతూ ఉంటాము. ఇలా పచ్చి కొబ్బరి అనేది మనం ఎక్కువ కాలం అయితే నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా స్టోర్ చేసుకోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేసుకోవడానికి ముందుగా ఇలా వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి వాష్ చేసుకోవడం వల్ల అందులో ఏదైనా కొబ్బరి నీళ్ళు ఏదైనా వాటర్ అలా ఉన్నా కూడా పోతుంది. ఇలా నీట్గా కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని మొత్తం అప్లై చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 2 months అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 15 minutes ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి, కొబ్బరి టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. అలాగే చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, కామన్గా మిల్క్ పౌడర్స్ అయితే వాడుతూ ఉంటారు. మెయిన్గా బూస్ట్, హార్లిక్స్ అలాంటివి వాడుతూ ఉంటారు. మనం ఇలాంటి చిన్న ప్యాకెట్స్ తెచ్చుకొని ఓపెన్ చేసి పెట్టాము అనుకోండి, అది కొంచెం గాలి తగిలినా సరే మొత్తం కూడా గడ్డ కట్టేస్తుంది, పనికి రాకుండా అయిపోతుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలి, ఎన్ని డేస్ అయినా సరే గట్టిగా అలాగే నార్మల్ పౌడర్ టెక్చర్లోనే ఉండాలి అంటే మనం ఓపెన్ చేసిన తర్వాత అందులోనే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గాలి తగలకుండా నైఫ్ని కొంచెం హీట్ చేసి కనుక సీల్ చేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గడ్డనైతే కట్టకుండా ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు కనుక చేసుకున్నాము అనుకోండి, ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నా సరే ఒక 1 week వరకు అయితే ఈ మిల్క్ పౌడర్ని అయితే వాడుకోవచ్చు. ఇది ఒకటనే కాదు, ఇంట్లో ఏ మిల్క్ పౌడర్స్ యూస్ చేసినా కూడా ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది. బూస్ట్, హార్లిక్స్ ఎలాంటివైనా సరే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఇలాంటి పచ్చడి బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా వాష్ చేయాలంటే హ్యాండ్ పెట్టడానికి వీలుగా ఉండదు. ఒకవేళ పెట్టినా కూడా అందులో సరిగ్గా పట్టదు, క్లీన్ చేయడం అంత ఈజీనైతే కాదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. బాక్స్లో ఇలా ఒక 2-3 టిష్యూ పేపర్స్ అయితే వేసుకోండి. అందులోనే కొంచెం విమ్ లిక్విడ్ అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, ఒకవేళ ఐస్ క్యూబ్స్ లేవు అనుకోండి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసి ఒక 30 minutes పాటు గట్టిగా కనుక షేక్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ పచ్చడి అన్నీ కూడా బయటకు అనేది వచ్చేస్తాయి. ఇలా షేక్ చేసేసి తర్వాత ఆ వాటర్ని కనుక రిమూవ్ చేసాము అనుకోండి, బాక్స్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా, బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా టిష్యూ పేపర్తో కనుక ట్రై చేస్తే అందులో ఉండే పచ్చడి మరకలన్నీ చాలా ఈజీగా పోతాయి. ఇలా చేయడం వల్ల మన క్లీనింగ్ పార్ట్ అనేది ఈజీ అయిపోతుంది. ఎంత చిన్న మూత ఉన్నా ఎంత చిన్న హోల్ ఉన్నా కూడా అందులో నుండే మనం ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన పాజిటివ్ వైబ్, ఒక రకమైన మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలాంటి స్మెల్ రావాలి అంటే ఇంట్లోనే మనం న్యాచురల్గా ఇలా ఒక రూమ్ ఫ్రెషనర్ ఇలా రూమ్లో స్ప్రే చేయడానికి ఒక లిక్విడ్ కనుక రెడీ చేసుకున్నాము అనుకోండి, ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. అందులోనే మంచి స్మెల్ రావడానికి కొంచెం కంఫర్ట్ అలాగే జవాదు పౌడర్ అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చకర్పూరం కరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కావాలి అంటే దీన్ని పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కనుక వేసుకున్నాము అనుకోండి ఒక 10 to 15 minutes అయితే పచ్చకర్పూరం అనేది కరిగిపోతుంది. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని స్ప్రే బాటిల్లో వేసి మనకి ఇంట్లో మెయిన్ డోర్ దగ్గర, కర్టెన్స్ దగ్గర, విండోస్ దగ్గర అలాగే పూజ రూమ్ దగ్గర కనుక దీన్ని స్ప్రే చేసాము అనుకోండి, ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనము అడిషనల్గా ఎలాంటి రూమ్ ఫ్రెషనర్స్ వాడాల్సిన పని అయితే లేదు. ఇది కనుక స్ప్రే చేస్తే ఇల్లంతా కూడా చాలా మంచి సువాసన అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, ఇంట్లో ఎప్పుడైనా కానీ రసం కానీ సాంబార్ కానీ చేసినప్పుడు కంపల్సరీ చింతపండుని అయితే వాడుతూ ఉంటాము. ఎప్పుడైనా సరే మిస్ అయ్యి చింతపండు నానబెట్టడం మర్చిపోయాము అనుకోని ఇన్స్టెంట్గా చింతపండు నానాలి అనుకున్నప్పుడు ఇందులో నార్మల్ వాటర్ బదులు హాట్ వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కనుక వేసుకున్నాము అనుకోండి, వితిన్ 5 to 10 minutesలోనే చింతపండు అనేది మంచిగా నానిపోతుంది. అందులో నుండి గుజ్జు అనేది కూడా చాలా మంచిగా వస్తుంది. చింతపండు నానబెట్టడం టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. రసం అనేది చాలా మంచిగా ఇన్స్టెంట్గా చింతపండు అయితే నానిపోతుంది. నెక్స్ట్ టిప్, ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి. రిజల్ట్ అయితే 100% ఉంటుంది. ఒక 2 నాప్థలిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని, ఈ నాప్థలిన్ ట్యాబ్లెట్స్ అనేది సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో, బయట కిరాణా షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. 2 మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక గ్లాస్ వాటర్లోనైతే కలుపుకోవాలి. అందులోనే కొంచెం డెటాల్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసేసి స్ప్రే బాటిల్లో వేసి ఇంట్లో బల్లులు ఎక్కడైతే తిరుగుతాయో అంటే లైక్ గోడల దగ్గర, విండోస్ దగ్గర, డోర్స్ దగ్గర అయితే ఎక్కువగా తిరుగుతూ
తిరుగుతూ ఉంటాయి కదా, మెయిన్గా ఈ డెటాల్ స్మెల్ అనేది బల్లులకి పడదు. దానివల్ల మనము స్ప్రే చేసిన ప్లేస్లో బల్లి అయితే బయటికి రాకుండా ఉంటుంది, ఆ ప్లేస్లోనైతే తిరగకుండా ఉంటుంది. ఈ స్ప్రే చేసిన తర్వాత ఈ స్మెల్ అనేది 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. ఇలా ఎవ్రీ 1 వీక్ ఆ 10 డేస్కి ఒకసారి మనకి ఆ స్మెల్ పోగానే మళ్ళీ కనుక స్ప్రే చేసాము అనుకోండి, ఆ చుట్టుపక్కల బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయి. ఈవెన్ కిచెన్లో స్ప్రే చేసినా సరే బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటారు. ఏ టిప్ నచ్చిందో కామెంట్